హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ టు యూనిక్ హోమ్ మేకర్ థాట్స్. నేను మీ సౌజన్యని. మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి ప్లీజ్. ఈరోజు మనం చేసుకోబోయే వీడియో ఏమిటి అంటే టేస్టీగా కీమా కర్రీ అనమాట. కీమాను నేను మంచిగా కడుక్కొని ఒక రంధ్రాల గిన్నెలో వేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసేసుకుంటున్నాననమాట. ఇట్లా డ్రైన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఆ కుక్కర్‌లో కొంచెం ఆయిల్ మనకు తగ్గట్టు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను. తర్వాత దీంట్లో ఆయిల్ ఫ్రై అయినాక కొంచెం బిర్యానీ ఆకు వేసుకోవాలి. ఒక 2 బిర్యానీ ఆకులు వేసుకుంటే సరిపోతది. దాని తర్వాత ఒక కప్పు ఉల్లిగడ్డ వేసుకోవాలి. తరుగు పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని అది కొంచెం కలర్ చేంజ్ అయితా ఉంటది. కలుపుతా ఉండాలి. దీంతో పాటు ఒక 2, 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అవి కూడా వేసుకోవాలి. నేనైతే ఒక 3 వేసుకున్నాను. మంచిగా అవి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక టీ స్పూను చిన్న టీ స్పూన్ వరకు ఒక పసుపు వేసుకోవాలనమాట. మనకు సరిపడా పసుపు వేసుకోవాలి. అది మంచిగా కలుపుకొని దాని తర్వాత మనం కడిగి పెట్టుకున్న కీమా ఉంది కదండీ! అది వేసేసుకోవాలి అందులో. అది వేసేసుకొని అది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలుపుతూ ఫ్రై చేయాలి. లేదంటే మళ్ళీ అడుగు అంటుతుంటదనమాట. కలుపుతూ ఉండాలి. అది కొంచెం మంచిగా ఫ్రై అయినాక దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే మాడిపోతది ముందు వేస్తే. అందుకే కీమా వేసిన తర్వాత వేస్తున్నాను. వేసి కలుపుతా ఉండాలనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి. లేదంటే మాడిపోతది. అది అడుగంటిస్తదనమాట. అట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 4, 5 నిమిషాల వరకు ఒక 3, 4 మినిట్స్ అట్లా విజిల్ లేకుండా మనం కుక్కర్‌కి మూత పెట్టేసుకోవాలి. ఒక 3, 4 మినిట్స్ వరకు పెట్టుకొని మూత తీసుకుంటే ఇలా అవుతది. అది కొంచెం కలిపి ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీ పావు కేజీ కీమా కాబట్టి 2 టీ స్పూన్ల కారం వేస్తున్నాను. ఇది ఇంత సరిపోతది. ఇంకా ఎక్కువ స్పైసీ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. కర్రీ లీవ్స్ అది ఆప్షనల్ అండి. కర్రీ లీవ్స్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు. అది మీ టేస్ట్‌ని బట్టి ఉంటుంది. ఇంకా ఒక టీ స్పూన్ వరకి ధనియా పౌడర్, ఇంకా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా పౌడర్ అండి ఇది. అదే వేస్తున్నాను. ఇవి 2 వేసి తర్వాత మంచిగా కలుపుకొని దీంట్లో వాటర్ కూడా వేసుకోవాలనమాట కొన్ని. మనం ఏంటంటే ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతది. చూడండి నేను ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను. ఈ వాటర్ వేసి మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 6, 7 విజిల్స్ వచ్చే వరకి మంచిగా ఉడికించుకోవాలి. ఒక 6, 7 విజిల్స్ వస్తే మంచిగా ఉడికిపోతది కీమా అనమాట. ఇప్పుడు మనం విజిల్ పెట్టుకోవాలి మూతకి. ఇందాక విజిల్ లేకుండా పెట్టుకున్నాం కదా! ఒక 3, 4 మినిట్స్. ఇప్పుడు విజిల్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి. ఇంకా ఉడికిపోయింది చూడండి. నేను సర్వ్ చేసేసుకుంటున్నాను గిన్నెలోకి. ఇట్లా సర్వ్ చేసుకొని వాడుకోవచ్చు. జ్యూసీగా చాలా చాలా టేస్టీగా ఉంటదండి కర్రీ. మీరు ట్రై చేసి నాకు కామెంట్